రైట్, పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, దేవుని వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని చూద్దాం. ప్రియులరా, గత కొంతకాలంగా మనం ప్రకటన గ్రంథ వర్తమానాలు వింటున్నాం. దేవుడు ఎందుకో మనకి ప్రకటన గ్రంథాన్ని గురించి చెప్పాలని కోరుకున్నాడు. 12 సంవత్సరాలుగా పరిచర్య జరుగుతుంటే ఎప్పుడు మనం ఈ వైపు వెళ్ళలేదు. ప్రభు మనల్ని నూతనంగా ప్రకటన గ్రంథ వర్తమానాల్లోనికి తీసుకొని వెళ్ళి 2 అధ్యాయాలు పూర్తిగా మనకు నేర్పించాడు. వినని వాళ్ళు, వినాలని కోరిక ఉన్నవాళ్ళు యూట్యూబ్లో ఆదివారపు వర్తమానాలు మీరు వింటే ఖచ్చితంగా ప్రభు మీతో మాట్లాడతారు. విన్నవాళ్ళు కూడా మరలా వినాలి, అది ఆశీర్వాదం. ఇది 8వ వర్తమానం ప్రకటన గ్రంథంలో, 8వ ప్రసంగం ఇది. సమయం సమీపించింది, మొదటిది. ఆయన మేఘారూఢై రాబోతున్నాడు, రెండోది. ఆ తర్వాత 7 సంఘాల వివరణలో మనం ఉన్నాం. ఇప్పుడు ప్రకటన గ్రంథ ప్రారంభంలో 7 సంఘాలను గూర్చి దేవుడు ఎందుకు రాయించాడో మనకు తెలుసు. అంత్య దినాలలో అపాయకరమైన కాలాలు వచ్చినప్పుడు తాను కోరుకున్న సంఘం, తాను ఇష్టపడే సంఘం, తాను సంతోషపడే సంఘం, తనను సంతోషపెట్టే సంఘం, ఇంకొక మాట చెప్పాలంటే రాకడలో ఎత్తబడే సంఘంలో విశ్వాసులు ఎలా నడుచుకోవాలో ఈ 7 సంఘాల ద్వారా దేవుడు మనకు కొన్ని విషయాలు నేర్పిస్తూ వస్తున్నాడు. ఈ 7 సంఘాలలో ఉన్నటువంటి అవిధేయతలు మనలో ఉండకూడదని, ఈ 7 సంఘాలలో ఉన్న భక్తి మనలో ఉండాలని ప్రభు మనకు నేర్పించడానికే 7 సంఘాల వివరణని ప్రకటన గ్రంథంలో దేవుడు రాయించి పెట్టాడు. ఈ 7 సంఘాలు ఆసియా మైనర్ అని పిలువబడుతున్న నేటి టర్కీ దేశంలో ఏర్పాటయ్యాయి. దైవజనుడైన బాప్తిస్మం ఇచ్చి యోహాన్ గారి ద్వారా కొన్ని సంఘాలు, లూదియా ద్వారా ఒక సంఘం. లూదియా స్థాపించిన సంఘం పేరు ఏ ప్రాంతం స్థాపించిన సంఘం చెప్పండి. ఇందాక ఏందో లోపల చెప్తున్నా. తుయితైరా పట్టణస్తురాలు కాబట్టి ఆమె ఆ సంఘాన్ని స్థాపించింది. ఇలా అన్ని టర్కీ దేశంలోనే నేటికి కూడా ఆ ప్రాంతాల్లోనే ఉన్నాయి. మనం కొన్ని నేర్చుకుంటా వస్తున్నాం. ఈ 7 అనే సంపూర్ణతకు సాదృశ్యంగా భూమి మీద ఉన్న ప్రతి సంఘం ఈ 7 సంఘాలను పోలి ఉండాలని, ఏ విషయాల్లో ఆ 7 సంఘాలు బలహీనంగా ఉన్నాయో అవి మనం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. ఆ 7 సంఘాలు ఏ విషయాల్లో బలంగా ఉన్నాయో అవి మనం అలవాటు చేసుకోవాలి. తద్వారా దేవుని సంతోషపెట్టి రాకడలో ఎత్తబడి ఎగిరి వెళ్ళిపోవాలి. ఏమన్నా అన్న, ఎత్తబడి ఎగిరి వెళ్ళిపోవాలంతే. ఈ లోకం మనకు శాశ్వతమైందా? ఈ లోకం మనకు శాశ్వతమా? కొన్ని దినాలు ఉండి వెళ్ళడానికి వచ్చిన యాత్రికులు మనం ఇక్కడికి. ఇది పరదేశులం, యాత్రికులం. కొంతకాలం ఉండి వెళ్ళిపోతాం ఇక్కడ. కాబట్టి ఈ కొంతకాలం దేవుని చిత్తం చేయాలి, ఈ కొంతకాలం దేవుని మహింపరచాలి, ఈ కొంతకాలం దేవుణ్ణి సంతోషపెట్టుట కొరకే బ్రతకాలి. ఈ కొంతకాలం ఈ భూమి మీద ఉన్న యాత్ర దేవుని చిత్తానుసారంగా సాగిపోవాలి. అలా ఎలా సాగిపోవాలో తెలియాలంటే 7 సంఘాల వివరణ మనకు తెలియాలి. ఇప్పటికి మనం 5 సంఘాలు పూర్తి చేసుకున్నాం. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. రేపు వారంతో మనకు 7 సంఘాలు పూర్తయిపోతాయి. ఇప్పుడు 6వ సంఘాన్ని గురించి ఏడు సంఘాల వివరణలో 6వ సంఘం. ఇప్పుడు దేవుని వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథంలో నుంచి దేవుని వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మనం ధ్యానం చేస్తున్నాం. ప్రియులరా, 3వ అధ్యాయం అది 7వ వచనం నుండి 13వ వచనం వరకు రాయబడిన సంఘాన్ని గురించి మనం చదువుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యం నుండి 13వ వాక్యం వరకు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము: దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడును అయిన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమయుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగును అనలేదు. ఇదిగో, తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. యూదులు కాకయే
తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తిని అని తెలుసుకొనున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేనును నిన్ను కాపాడేదను. నేను త్వరగా వతుచున్నాను. ఎవడునో నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేము అను నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చదివిన ఈ వాక్యాన్ని మనందరికీ అర్థమగునట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకోబోతున్న 6వ సంఘం ఫిలదెల్ఫియా సంఘం. ప్రకటన గ్రంథంలో ఫిలదెల్ఫియా సంఘాన్ని గూర్చి ప్రభు మనకి కొన్ని విషయాలు నేర్పించాలని ఈరోజు కోరుకుంటున్నాడు. పోయిన వారం ఏ సంఘాన్ని గూర్చి నేర్చుకున్నాం చెప్పండి? సార్దీస్ సంఘంలో తిట్టి పోసాడు దేవుడు వాళ్ళని. మెచ్చుకున్నంతకంటే, ప్రశంసించినంతకంటే ఎన్నో దుర్లక్షణాలు ఆ సంఘంలో కొన్ని ఉన్నాయని నేర్పించాడు మనకి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఫిలదెల్ఫియా సంఘంలో మీరు మర్చిపోవడం ద్వారా మీకు ప్రమాదం. దేవుని పని కంటే ఇంక వేరే పని మనకు ఉన్నట్టు అనుకోకూడదు. ఈ లోకంలో నీకు అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని పని. ఉద్యోగం కొరకు చదువుతున్నవాడు ఎంత కష్టపడతాడో చదువుతున్నవాడికి తెలుసు. రాత్రి బగళ్ళు తన సుఖాలు పక్కన పెట్టి నిద్రలు మేలుకొని రాత్రి బగళ్ళు ప్రయాసపడి ప్రిపేర్ అవుతాడు. గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యేవాళ్ళు, జాబ్ కోసం ప్రిపేర్ అయ్యేవాళ్ళు లోకాశల్ని పక్కన పెట్టి దాని కొరకు ప్రత్యేకించబడతారు. దాంట్లోనే మునిగిపోతారు. అందుకే వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకుంటారు. భక్తి చేస్తున్నాం అనుకుంటున్న నీవు నేను దేవుని కోసం ప్రత్యేకించబడి దాని కొరకే బ్రతకకపోతే బైబిల్ గ్రంథంలో ఏముందో కూడా కనీసం నీకు అర్థం కాదు. సాతాను ఊరకనే నిన్ను మోసం చేసేస్తాడు. అంతే, సాతాను ఈజీగా మోసం చేసేస్తాడు, నిన్ను పడిపోతాం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రియులరా, ఇప్పుడు ఫిలదెల్ఫియా సంఘం దగ్గరికి వెళ్దాం. ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి చెప్పాలంటే ఇది దేవుని మెప్పును పొందిన సంఘం. 7 సంఘాలలో దేవుడు లోటుపాట్లు చూపించకుండా మెచ్చుకున్న సంఘాలు 2. మొదటి సంఘం స్ముర్నా సంఘం. స్ముర్నా పట్టణంలో కట్టబడిన సంఘాన్ని దేవుడు చాలా మెచ్చుకున్నాడు. ఎందుకంటే అది శ్రమలు పడిన సంఘం, హింసించబడిన సంఘం, నలిగిపోయిన సంఘం, చితగొట్టబడిన సంఘం, క్రష్డ్ అని చదువుకున్నాం. నలగొట్టబడిన సంఘం, పెర్సిక్యూటెడ్ చర్చ్ అని విన్నాం. హింసించబడిన సంఘం. 2,50,000 మంది ఆ సంఘకాలంలోనే చంపబడ్డారు. శ్రమలు ఉన్నాయి కాబట్టి దేవునిలోంచి పక్కకు తొలగకుండా వాళ్ళు నమ్మకంగా భక్తి చేశారు స్ముర్నా సంఘస్థులు. స్ముర్నా సంఘాన్ని దేవుడు ఎంతో మెచ్చుకున్నాడు. ఈరోజు ఫిలదెల్ఫియా సంఘాన్ని కూడా దేవుడు మెచ్చుకుంటున్నాడు. ఇక ఇప్పుడు మనం చదివిన వాక్య భాగాలు ఎక్కడ కూడా ఈ సంఘంలో ఉన్న విశ్వాసులు లోటుపాట్లు ఉన్నట్టు, ఈ సంఘంలో ఉన్న విశ్వాసులు తప్పిదాలు ఉన్నట్టు ప్రభు చూడలేదు. 7 సంఘాలలో దేవుడు మెచ్చుకున్న 2 సంఘాలు, ఏ తప్పు చూపని సంఘాలు ఈ 2: స్ముర్నా, ఫిలదెల్ఫియా. స్ముర్నా సంఘం, ఫిలదెల్ఫియా సంఘం. ఈ ఫిలదెల్ఫియా పట్టణానికి వచ్చి చరిత్రలో రాయబడిన కొన్ని విషయాలు మనం చూసుకొని దేవుడు ఏమని నేర్చుకోమంటున్నాడో, ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో ప్రియులారా మనం ధ్యానం చేస్తూ ముందుకెళదాం. మొట్టమొదటిగా ఫిలదెల్ఫియా అనే పదానికి పేరు, ఫిలదెల్ఫియా అనే పేరుకి అర్థం సహోదర ప్రేమ అని అర్థం. ఫిలదెల్ఫియా అనే పేరుకి అర్థం సహోదర ప్రేమ. ఎంత మంచిదో! సహోదర ప్రేమ అని అర్థం. ప్రియులారా, ఈ ఫిలదెల్ఫియా పట్టణం నేటి టర్కీ దేశంలో సార్దీస్
అని పోయిన వారం చెప్పుకున్నటువంటి ఆ పట్టణానికి ఆగ్నేయంగా 28 మైళ్ళ దూరంలో ఉంది. నేను చెప్తున్నాను కదా, ఇలా సముద్ర తీరాన వెళ్ళి అలా పట్టణంలో ఇలా కిందకు వస్తాయి. ఈ 7 అక్కడక్కడ ఉంటాయి. సార్దీస్ పట్టణానికి ఆగ్నేయంగా 28 మైళ్ళ దూరంలో ఉన్న పట్టణం ఈ ఫిలదెల్ఫియా. ఈ ఫిలదెల్ఫియా పట్టణానికి పేరు ఎలా వచ్చిందంటే క్రీస్తుకు పూర్వం, అంటే యేసుక్రీస్తు వారు భూలోకానికి రాక మునుపు క్రీస్తుకు పూర్వం 158 నుండి క్రీస్తుకు పూర్వం 158వ సంవత్సరం నుండి 139వ సంవత్సరం వరకు, అనగా 19 సంవత్సరాలు కాలంలో పెర్గము అనే పట్టణాన్ని మనం చెప్పుకున్నాం కదా. పెర్గము అనే పట్టణాన్ని ప్రియులరా పరిపాలించినటువంటి పెర్గము రాజు అయిన రోమ్ చక్రవర్తి అటలస్ రెండవ ఫిలదెల్ఫస్, పేర్లు గుర్తుపెట్టుకోండి, అటలస్ రెండవ ఫిలదెల్ఫస్ అంట. ఆయన ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు, పెర్గం పట్టణాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఈయనే ఈ పట్టణాన్ని కట్టాడంట. ఈ పట్టణాన్ని కట్టి ఆ పట్టణానికి తన పేరు మీద ఫిలదెల్ఫియా అని పెట్టాడు పేరు. క్రీస్తుకు పూర్వం యేసుక్రీస్తు రాకముందే ఈ పట్టణం కట్టబడింది. ఈ పట్టణాన్ని కట్టిన రాజు పేరు అటలస్ టు ఫిలదెల్ఫస్. ఈ రాజు ఆ పట్టణాన్ని స్థాపించి దానికి తన పేరును బట్టి ఫిలదెల్ఫియా అని నామకరణం చేశాడు. అందువల్ల నేటి వరకు ఆ ఫిలదెల్ఫియా ఉంది. ఇప్పుడు ఆ ఫిలదెల్ఫియా అనే పేరుకి ఫిలదెల్ఫియా అనే పట్టణాన్ని ఇప్పుడు ఏమని పిలుస్తారో తెలుసా? అల్ అషర్ అంటారంట. ఇప్పుడు మన టర్కీ దేశంలోకి పోతే ఫిలదెల్ఫియా ఎక్కడుందని ఎవరు చెప్పరు. అల్ అషర్ ఎక్కడుందని చెప్పేస్తారు. అల్ అషర్ అని, షహర్ అని ఇట్లా పిలుస్తున్నారంట. ప్రియులారా, మంచిదే. ఫిలదెల్ఫియా పట్టణం ఆ రాజు ద్వారా కట్టబడితే ఆ ఫిలదెల్ఫియా పట్టణంలో కూడా దేవుడు తన సంఘాన్ని స్థాపించుకున్నాడు. ఆ ఫిలదెల్ఫియా పట్టణంలో కూడా క్రైస్తవులు, ప్రియులారా, ఆ ఫిలదెల్ఫియా పట్టణంలో కూడా క్రైస్తవులు సంఘాన్ని స్థాపించారు. దేవుని కోసం ఉన్నతమైన భక్తి చేశారు. ఈ ఫిలదెల్ఫియా పట్టణం కూడా కొండల మీద కట్టబడి ఉంది. పోయిన వారం మనం చెప్పుకున్నాం. సార్దీస్ పట్టణం ఎక్కడ? హెర్మెస్ పర్వత శ్రేణుల్లో దావోస్ అనే పర్వతం మీద కట్టబడి భూమికి 1500 అడుగులు ఎత్తులో నిటారుగా ఉండడం వల్ల శత్రువులు మా మీదకి రాలేరని తమ్మును తాము అతిశయించుకున్నారు. కావలి వారిని కూడా పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నందువల్ల 2 సార్లు 2 చక్రవర్తుల చేత ఆ పట్టణం దోచుకోబడింది. సార్దీస్ పట్టణం ఎలాగైతే కొండల మీద ఉందో ఈ ఫిలదెల్ఫియా పట్టణం కూడా కొండల మీదే కట్టబడి ఉంది. ఇదంతా మాకు ఎందుకు చెప్తున్నారండి? చెప్పాలా? ఫిలదెల్ఫియా గురించి వివరణ మీకు వస్తే ఇక ఎక్కడికి పోయినా మీకు ఇబ్బంది. ఫిలదెల్ఫియా గురించి చెప్పండి, టకా చెప్తారు బిడ్డలారా. రైట్. ఈ ఫిలదెల్ఫియా పట్టణం కొండ మీద కట్టబడి ఉంది కదా. ఈ పట్టణంలోనే విస్తారమైన ద్రాక్ష తోటలు, ఆ కొండ మీద అంతా విస్తారమైన ద్రాక్ష తోటలు ఉన్నాయి ఈ ప్రాంతంలో. కనుక ద్రాక్ష రసం ఎక్కువగా ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో దొరికేది. ద్రాక్ష రసం, విస్తారమైన ద్రాక్ష తోటల గురించి మనం ఇంకే సంఘంలో చూడాల, ఇప్పుడే ఫస్ట్ చూస్తున్నాం. విస్తారమైన దేవాలయాలకు ప్రసిద్ధి పెర్గం పట్టణం. అర్థమైందా? ఎక్కువగా దేవుని కోసం హతసాక్షులైన సంఘం స్మరణ సంఘం. ద్రాక్ష తోటలు కలిగిన సంఘం ఏం చెప్పాలి ఇప్పుడు? ఫిలదెల్ఫియా. మంచిది బిడ్డలారా. ఇది చిన్న వివరణ అన్నమాట. ఈ ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి చిన్న వివరణ. నేటి టర్కీ దేశంలో సార్దీస్ అనే పట్టణానికి ఆగ్నేయంగా 28 మైళ్ళ దూరంలో నేడు అల్ అషర్ అని పిలువబడుతుంది. దీని కట్టిన రాజు అటలస్ టు రెండవ ఫిలదెల్ఫస్. అతని ద్వారా ఆ ఊరికి ఆ పేరు వచ్చింది. రైట్. ఇప్పుడు మనం దేవుడు అక్కడ ఏం రాశాడో, ఆ సంఘాన్ని దేవుడు ఎలా మెచ్చుకున్నాడో, ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్న విశేషాలు మనం ఏమి నేర్చుకోవాలి ఆ సంఘం ద్వారా, ఒక్కొక్కటి మనం చూస్తా పోదాం. ఎందుకంటే ఇంక ఈ సంఘంలో లోపాలు లేవు. ఈ సంఘంలో అన్నీ మంచిగా ఉన్నాయి. ఈ సంఘంలో అందరూ పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు. ఈ సంఘంలో అందరూ ఒక్కరు కూడా లేరు ఇతరులు. సంఘంలో ఉన్న విశ్వాసులు అందరూ, అక్కడ రాయబడింది నీకు శక్తి కొంచెమే అని చెప్పాడు దేవుడు ఆ సంఘాన్ని గురించి. ఆ పట్టణంలో ఉన్న వారందరూ పేదరికంతో ఉన్నవారు, చాలా హీనమైన స్థితిలో ఉన్నవారు అన్నమాట. తక్కువ నీ శక్తి. అందుకే చెప్తున్నాం కదా, పేదరికంలో చేసిన భక్తి డబ్బు ఉన్నప్పుడు మనుషులు చేయరు. స్టాంప్ వేస్తాను నేను, 500 1000 రూపాయలు వారానికి రోజుకు సంపాదించుకునే, వారానికో నెలకో 2000 3000 10,000 సంపాదించుకునే రోజుల్లో చేసిన భక్తి
దేవుడు నెలకి ₹1,00,000 ఇస్తే చేయలేరు. ఇక ఎవరో కొందరు మాత్రమే చేస్తారు. ఇదిగో ఈ ఫిలదెల్ఫియా సంఘ విశ్వాసుల్లాగా. బిడ్డ, పేదరికం, తక్కువ శక్తి, వీళ్ళకి శక్తి తక్కువ కనుకే మరణం వరకు వారు విశ్వాసాన్ని కాపాడుకొని దేవుని దగ్గర మెప్పుని పొందుకున్నారు. మనుషుల మెప్పు కావాలా, దేవుని మెప్పు కావాలా? మనకి చెప్పండి. మనుషుల మెప్పు కావాలా, దేవుని మెప్పు కావాలా? మనకు దేవుని మెప్పు కావాలి. మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు హృదయ అంతరంగాల్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఆయన చూపు ఎంతవరకు కదా తెలుసా? కీళ్ళలోకి వెళ్ళిపోద్ది. కీళ్ళు విభజించినంత మట్టుకు దూరంత రక్తంలోకి. ఆయన కనుచూపుకి దాచగలిగేది ఇంక మన దేహంలో ఏమీ లేదు. అంతరంగాన్ని చూస్తాడు. లోపల నువ్వేమై ఉన్నావో దేవునికి తెలుసు. ఇశ్రాయేల్ పాస్టరు తెల్లగొడ్లు వేసుకొచ్చి మైకులో ఫిలదెల్ఫియా అంటే కుదరదు. ఆ లోపల ఏముందో ఆయనకి బాగా తెలుసు. మీరు నాకు మార్కులు వేసినంత మాత్రాన రేపు దేవుడు నాకు మార్కులు వేస్తాడా లేదా చూడాలా? ప్రభు ఎదుట నీవు నేను నిలబడినప్పుడు ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి అన్ని దేవుడు ప్రశంసించాడు. నిన్ను మెచ్చుకుంటాడా? నిన్ను మెచ్చుకుంటాడా? 52 ఆదివారాల్లో కనీసం 30 ఆదివారాలు కూడా చర్చికి రాలేని నువ్వు నేను ఒక భక్తులమి. ఎన్ని చెప్పుకోవాలి మన గురించి? ఏం మంచి చెప్పుకోవాలి చెప్పండి? ఏముందో మనలో మంచి? అసలు ఏ మంచి లేదు అసలు. అయితే ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతాం తెలుసా? వెళ్ళారా? నేర్చుకోండి. నాకు ఇష్టంగా ఉండాలంటే మీరు ఇలా ఉండాలి. నన్ను సంతోష పెట్టాలంటే మీరు ఫిలదెల్ఫియా సంఘస్థుల్లాగా ఉండాలా? అలా బ్రతకండి. పర్వాలేదు, జరిగిపోయింది, మారండి, మార్పు నొందండి. నేను మిమ్మల్ని నిలబెడతాను. నేను ఇంకా మీకు సమయం ఇస్తున్నాను. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తడుతున్నాను. నా స్వరము విని ఎవరైతే నన్ను లోపలికి తీసుకుంటారో నేను మీతో కలిసి భోజనం చేస్తా. నన్ను పిలుచుకుంటారా? ఇక్కడి నుంచి అయినా పర్వాలేదు, జరిగిపోయింది. తెలుసో తెలియక కొన్ని పొరపాట్లు జరుగుండొచ్చు ప్రియులారా మన జీవితాల్లో. ఈ రోజు నుంచి అయినా యేసు కొరకు నిలబడుదుము గాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యేసు కొరకు నిలబడుదుము గాక. నంబర్ 1, ఫిలదెల్ఫియా సంఘములో దేవుడు మెచ్చుకున్న మొదటి అంశం. నంబర్ 1, నీ క్రియలను నేను ఎరుగుదును అన్నాడు అక్కడ. నేను చెప్తున్నా, మన క్రియలు ఆయనకు అన్నీ తెలుసు. ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎక్కడ తిరుగుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఏం చూస్తున్నారో, ఎలా ఉందో. అరణ్య యాత్ర చేస్తున్న ఇశ్రాయేలుని దేవుడు చూశాడా? చూడలేదా? కొండ మీద మోషే గారు ప్రార్థన చేస్తున్నా, ఆయనకి ఏం తెలియదు. కొండ కింద వీళ్ళు వేస్తున్న డ్యాన్సులు దేవుడు చూశాడు. మోషే త్వరగా దిగి వెళ్ళు, నీ ప్రజలు చెడిపోయారని చెప్పాడు దేవుడు. చూసేవాడా? చూడనివాడా? మన ప్రభు అయిన యేసయ్య చూస్తాడు. ప్రభు అయిన యేసయ్య మాట్లాడతాడు. చూచువాడు, వినువాడు, మాట్లాడువాడు, పలకరించువాడు, హెచ్చరించువాడు, మాట వినకపోతే 4 దెబ్బలు తగిలించువాడు కూడా. నా ప్రియ సహోదరి సహోదరులరా, ఫిలదెల్ఫియా సంఘంలో దేవుడు మెచ్చుకున్న మొదటి విషయం, ఫిలదెల్ఫియా నీ క్రియలు నాకు తెలుసు. నీ శక్తి కొంచెమైనా, బాగా వినండి, చూసుకోండి ఆ మాట అక్కడ. వారి శక్తి కొంచెమే, కానీ వారు దేవుని నామం కొరకు నిలబడ్డారంట. శ్రమలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, పేదరికం ఉంది ఒక ప్రక్క, కరువు వచ్చింది. కరువు, పేదరికం, అవమానాలు, నిందలు, శ్రమలు, హింస. రోమా ప్రభుత్వ కాలంలో క్రైస్తవులు బహు ఇబ్బంది పడ్డారండి. రోమా చక్రవర్తులు పరిపాలిస్తున్న కాలాలలో క్రైస్తవులకి అత్యధిక హింస కలిగింది. క్రైస్తవులు ఎక్కువగా హింసించబడింది రోమా పరిపాలనలోనే. నెబుకద్నెజర్ రాజు కళ బ్రహ్మాండమైన ప్రతిమ. చెప్పాను, తల బంగారు, చెప్పాల, తల బంగారు, భుజాలు మొదలుకొని భుజాల క్రింది భాగం వరకు, నడుము పై భాగం వరకు ఇదంతా ఏంది? వెండి. ప్రియులరా, ఆ తర్వాత మోకాళ్ళ పైభాగం వరకు, నడుం కానించి మోకాళ్ళ పైభాగం వరకు ఇత్తడి. ఇదిగో మోకాళ్ళ కాడ నుంచి పాదాల పైభాగం వరకు ఏందది? ఇనుము. ఈ ఇనుమే రోమా పరిపాలన, రోమా సామ్రాజ్యం. ఈ ఇనుము లాంటి మనసు కలిగి దంచి నలిచి పొడి చేసేసినది క్రైస్తవుల్ని. రోమా సామ్రాజ్యంలో క్రైస్తవులకు కలిగినంత హింస ఇంతవరకు ప్రపంచ చరిత్రలో కలగల. యూదులు కానీ, క్రైస్తవులు కానీ
నలిగిపోయారు ఇనుప సంఖ్యల కింద, దంచబడ్డారు, నలిచేయబడ్డారు. ఇదిగో ఈ ఫిలదెల్ఫియా సంఘం కూడా ఆ కాలంలోనే ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రక్క శ్రమలు, దేవుని నామం కొరకు హింసలు వస్తున్నాయి వాళ్ళకి, ఒక ప్రక్క నిందలు, ఒక ప్రక్క అవమానాలు, మరొక ప్రక్క భయంకరమైన పేదరికం, మరొక ప్రక్క కరువు. ఇవన్నీ వాళ్ళను ముట్టడిస్తే దేవుడు చెప్తున్నాడు ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి, విశ్వాసులారా, నా బిడ్డలారా, మీరు ఓర్పు కలిగి ప్రాణము పోయే పరిస్థితుల్లో సైతం మీరేమన్నారో తెలుసా? ఆ యేసు ఎవరో మాకు తెలియదు అనలా మీరు, అట్లా అనలా. నా నామమును ఎరుగను అని నువ్వు చెప్పలా. నీకున్న శక్తి కొంచెమే అయినప్పటికీ నా కొరకు నువ్వు నిలబడ్డావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలా చూస్తున్నారు నా వైపు. అక్కడ ఎక్కడుందా అలాగా? అది లేదులే, అబద్ధాలు చెప్తున్నావు అంటే చూడండి. ఆ మాట లేదా? ఎన్నో వచ్చినవది 8వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగను అనలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీవు నా వాక్యాన్ని విన్నావు. నా వాక్యాన్ని విని ఎన్ని పరిస్థితులు నీకు ప్రతికూలంగా ఉన్నా ఆయన ఎవరో నాకు తెలియదని నువ్వు అనలా. నువ్వు నిలబడ్డావు నా కోసం. ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా ఫిలదెల్ఫియా సంఘంలో కూడా ఎంతోమంది హతసాక్షులు అయిపోయారు. యేసు కోసం చంపబడ్డారు. అమ్మలారా వాళ్ళు ఒప్పుకోలేదని, వీళ్ళు ఒప్పుకోలేదని మందిరాలు మానేసాం. మనకి వాళ్ళ అనుమతి ఇట్లేదు, వీళ్ళు అనుమతి ఇట్లేదు, వాళ్ళ అనుమతి ఇట్లేదు అని మనకి ఎన్ని శ్రమలు వచ్చినా యేసే నా దేవుడని నిలబడిన ఫిలదెల్ఫియా విశ్వాసులకి పోలిక ఎక్కడ? బిడ్డ, పుట్టుకు నుండి క్రైస్తవం మనం, బై బర్త్. ఏం ప్రయోజనం? ఫిలదెల్ఫియాను గురించి ప్రభు చెప్తున్నాడు, నీ క్రియలు నాకు తెలుసు. విశ్వాసులారా, ఫిలదెల్ఫియా విశ్వాసులారా, నీ క్రియలు నాకు తెలుసు. మీరు శక్తిహీనులు, బలహీనులు. మీరు బలం లేదు, మీకు డబ్బు లేదు, పేదరికం మీకు. అయినా మీకున్న శక్తి కొంచెమై ఉండినా నా వాక్యాన్ని గైకొన్నావు, నా మాటలు పట్టుకున్నావు. మారు మనసు పొందిన తర్వాత నుండి ఇక మరలా వెనుదిరిగి చూడకుండా మరణం వరకు నా నామమును ఎరుగను అని చెప్పకుండా నువ్వు నిలబడ్డావు నా కోసం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం ఎట్లాగైపోయాం జాన్పాలన్న? ఏదన్నా శ్రమ వచ్చిందంటే ప్రార్థన చేయి పాస్టరా నువ్వు మేలుకోవడం నిద్రపోతున్నావా? ఒరే నిద్రమొత్తాడా, ప్రార్థన చేయరా మా కోసమా? మాకు ఎందుకు వస్తున్నాయి ఈ కష్టాలు? ప్రార్థన చేస్తే మా గురించి. మా ఇస్రాయల్ పాస్టర్ తిండిపోతాడు, ఎప్పుడు తింటూ నిద్రపడటం అంతే. ప్రార్థన లేదు, బగ్గి లేదా. పాస్టర్ ప్రార్థన చేస్తే మాకెందుకు ఇట్లా ఉంటుందయా? మా పాస్టర్ నిద్రపోయేవాడు. మనకి ఒక అలవాటు, క్రైస్తవులకు ఒక అలవాటు ఉంటుంది, ఎప్పుడు తమ మీద తప్పు పెట్టుకోరు, నెట్టేయటమే. వాళ్ళ మీదకి మేము ఈరోజు ఇట్టున్నామంటే కారణం ఇస్రాయల్ పాస్టరే. ఒకవేళ బాగుపడ్డారనుకో, బతికిపడి ఇస్రాయల్ పాస్టర్. ఏదన్నా తేడా వచ్చిందంటూ ఇస్రాయల్ పాస్టర్ అవుట్, ఇస్రాయల్ పాస్టర్లో శక్తి లేదు, ఇస్రాయల్ పాస్టర్ ప్రార్థన లేదు, ఇస్రాయల్ పాస్టర్లు అది లేదు, ఇస్రాయల్ పాస్టర్లు ఇది లేదు. మేము అయిపోయాం. పాస్టర్లు ప్రార్థన చేస్తే కదా మా గురించి, సంఘం ప్రార్థన చేస్తే కదా మా గురించి ఎవరు ప్రార్థన చేయాలి అంటుంటారు, కానీ మేము అసలు ప్రార్థన చేయట్లేదని మాత్రం అనరు. అదే క్రైస్తవులకు ఉన్న గొప్ప ధన్యత ఏంటంటే ఎప్పుడు తప్పు తమ మీద ఉంచుకోకుండా పక్కన వాళ్ళ మీద నెట్టేయటమే అలవాటు. ఎవరో కథ చెప్పారు, ఒక పెద్ద టబ్బులో అన్ని దేశాల నుంచి తీసుకొచ్చిన పీతలు వేశారంట. పీతలు అంటే ఎండ్రకాయలు ఒక పెద్ద డ్రమ్ములో వేసి టబ్బులో వేసి పెట్టినారంట. ఈ అమెరికా పీత, లేకపోతే జర్మనీ పీత, చైనా పీత, అవంట ఇక్కడ ఎవరెవరు ఉన్నారా పలకరించుకోవటం, పరిచయం చేసుకోవటం. మన భారతదేశానికి సంబంధించిన ఎండ్రకాయ అంట. అందరు హలో షేక్ అండి ఇవ్వండి. హలో, వాట్స్ యువర్ నేమ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, మీ పేరేంది అని అడుగుతున్నారంట. ఈ భారతదేశం నుంచి వచ్చినటువంటి ఈ పీతలు అందరూ పరిచయం చేసుకుంటుంటే అమెరికా పీత, చైనా పీత ఎట్ట బయటపడాలా అని ఎక్కుతున్నాయి బయటికి. ఆ తర్వాత భారతదేశానికి సంబంధించిన పీతను ఎవరు పడుచుకోవట్లా, అందరూ ఎక్కేస్తూ ఉన్నారు. నేను ఒకటి ఇక్కడ ఉంటే, నేను మాట్లాడుతుంటే మీరు నాకు ముందు వివరాలు చెప్పండి, ఎక్కతారా మీరా? చైనా పీత ఎక్కేస్తుంట, లాస్ట్ ఫైనల్కి వెళ్ళిపోతుంట, టకటకటకటక ఎక్కి కాలు పుడుకు లాగిదాడు కిందకి. అంటే భారతదేశానికి సంబంధించిన పీతలు వీళ్ళు ఎక్కే వాళ్ళని ఎక్కనీరు, వీళ్ళు భక్తి చేయరు, భక్తి చేసేవాళ్ళని చేయనీరు. ఎప్పుడు తమ మీద ఏ నేరం ఉంచుకోరు, ఇతరుల మీద నెట్టేయాల. మా అమ్మ ప్రార్థన చేస్తుంటే మేము ఇట్టు ఎందుకుంటాం,
మా నాయన కరెక్ట్ అయిన ఉంటే మా బతుకు ఇట్టెందుకు ఉంటుంది? మా పాస్టర్ గారు మా గురించి ఇంట్రెస్ట్ తీసుకు మేము ఇట్టెందుకు ఉంటాం? 24 గంటలు హోలీ జడ్జి పీతలు అని పిలువబడుతున్న విశ్వాసులైన మనం ఎప్పుడో ఒకరి మీద నెట్టేయటమే. ఫిలదెల్ఫియా విశ్వాసులు మాత్రం దేవుని దగ్గర తెచ్చుకున్నారు పేరు. దేవుడు మెచ్చుకుంటున్నాడు వాళ్ళని. అక్క, నిన్ను నన్ను మనుషులు మెచ్చుకోకపోయినా పర్వాలే. అయ్యమ్మక్క, ఎవరు మెచ్చుకోవాలి? యేసు మెచ్చుకోవాలి. నిన్ను నన్ను మన ప్రభు అయిన యేసయ్య మెచ్చుకోవాలి. బిడ్డా, నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా నన్ను ఎరుగను అని నువ్వు చెప్పలేదు. నా కోసం నిలబడ్డావు. నీకున్న శక్తి కొంచెమే. నువ్వు బలహీనుడివి, తెలివి లేని వాడివి, చదువు లేని వాడివి, చదువు లేదు నీకు, అయినా నా కోసం నిలబడ్డావు బిడ్డ. అమ్మా, మీకు తెలుసా? మీకేం తెలుసు చెప్పండి? రేపు న్యాయ సింహాసనపు తీర్పు ఎక్కడ జరగద్ది? మధ్యాకాశంలో. అంటే పరిశుద్ధులందరూ లేస్తారు. ఈ పరిశుద్ధులందరూ లేచి మధ్యాకాశానికి వెళితే వీళ్ళందరికీ తీర్పు తీర్చేసరికి పట్టే సమయం 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు తీర్పు జరగద్దంటే దేవుడు ఎన్ని విషయాలు లెక్కడతాడో తెలుసా? నీ ప్రార్థన గురించి లెక్కడతాడు, నీ మాటల గురించి లెక్కడతాడు, నువ్వు పడ్డ కష్టం గురించి లెక్కడతాడు, ఉపవాసాల గురించి లెక్కడతాడు, నువ్వు ప్రభు కోసం ఎన్ని విధాలుగా ఏమేమి చేసావో అన్నిటి గురించి లెక్కడతాడు. నీ కష్టాన్ని బయట పెడతాడు దేవుడు. ఈరోజు నీ కష్టం ఎవరు చూడట్లా, నువ్వు కనుమరుగైపోయావు, నువ్వు మరుగ్గా ఉన్నావు. ఈరోజు నేను ఎవరో గుర్తించట్లా దేవుని సంఘంలో. కానీ ఎక్కడో లోపల నువ్వు చేస్తున్న చిన్న విషయాన్ని కూడా దేవుడు బయటికి వెలికి తీస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బిడ్డా, నువ్వు చదువులేని దానివైనా, నువ్వు పనికిరాని దానివైనా, నీ శక్తి కొంచెమే అయినా నా కొరకు నువ్వు నిలబడ్డావు అని దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. అందుకే చెప్తున్నాను, మధ్యాకాశంలో యేసు మనల్ని మెచ్చుకునే భక్తి చేయుదుముగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఫిలదెల్ఫియా సంఘాన్ని ప్రభు మెచ్చుకుంటున్నాడు. ఎన్నో శ్రమలు వచ్చాయి తొనకల, ఎన్నో రోగాలు వచ్చాయి తొనకల, ఎన్నో బాధలు వచ్చాయి తొనకల. నన్ను ఎరుగను నువ్వు చెప్పలా. ఎన్నిసార్లు అంటాం మనం, ఏమక్క పోయిన వారం మందిరం రాలేదంటే, తలకాయ బట్ట పట్టేసిందే అందుకే రాలా మేము అన్న. నువ్వేమన్నా ఎందుకు రాలేదన్నా? కాళ్ళు లాగేసింది అందుకే రాలా. కాళ్ళు లాగితే రాకపోతే, తల బట్ట కట్టేస్తే రాకపోతే. మన ప్రేమ వేరు లెక్క. మన ప్రేమ వేరు, ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్న విశ్వాసులకు ప్రేమ వేరు దేవుని మీద. ఈరోజు పిలుస్తున్నాడు నిన్ను. ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్న ఈ మంచి శుభప్రదమైన లక్షణం, ఈ భక్తి నువ్వు నేను అలవాటు చేసుకోవాలి. ఒకటే మాట అక్క, అన్నీ కలిసి వస్తే భక్తి అందరూ చేస్తారు. అన్నీ బాగుంటే ఆ భక్తి అందరూ చేస్తారు. దారిని పోయే దానయ్య కూడా స్తోత్ర అంటాడు. దేనికి? బాగుంటే, కలిసి వస్తే, ఉద్యోగం వస్తే, వ్యాపారం బాగుపడితే, చేతికి బాగా అందుతుంటే అందరూ అంటారు స్తోత్రం అని. కానీ కష్టాలు అనేది ఎవరు? కష్టాల్లో అనకూడదా? నాకే ఎందుకు ఇలా జరిగింది పగిలిపోద్దు నాయన టేబుల్. ఎందుకు అట్లా అనుకుంటున్నావు? కష్టాలు రాకూడదా? యోబు గారి మేలు కదా, భార్యని తిడుతున్నాడు, మూర్ఖురాలా. ఎవరు? ఇప్పుడు చెప్పండి, కష్టాలు వచ్చినప్పుడు సనిగే వాళ్ళని ఏమనాలా మనము? అంతే, నేను చెప్పట్లేదు, మీ నోటితో అనుకోండి. మూర్ఖురాలా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నువ్వు మూర్ఖురాలు మాట్లాడుతున్నావేంది అంటే, మూర్ఖంలో ఉండేవాళ్లే కష్టాల్లో దేవుని మీద సనగతారు. మూర్ఖంలో ఉండేవాళ్లే కష్టాలు, నష్టాలు, బాధలు, వ్యాధులు, రోగాలు సంభవించినప్పుడు సనగతారు, గొడగతారు. మూర్ఖత్వంలో లేకుండా ప్రభు కోసం నిలబడాలని రోషంగా ఉన్న ఏ విశ్వాస అయినా, ఫిలదెల్ఫియా సంఘం చూడండి, విశ్వాసాలు చూడండి, నీకున్న శక్తి కొంచెమే అయినప్పటికీ నా కొరకు నువ్వు ఎన్ని శ్రమలు పడ్డా నా నామమును నువ్వు ఎరుగను అనలేదు. నీ క్రియలు నాకు తెలుసు, నీ మాటలు నాకు తెలుసు, నువ్వు మాట్లాడే ప్రతి విషయం నాకు తెలుసు. బిడ్డా, ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు నా కోసం నిలబడతావు. ఐ సర్టిఫై దట్ యు ఆర్ కరెక్ట్. అంతే, నువ్వు నిశ్చయంగా నా ఎదుటిగా సరిగా ఉన్నావు. అక్క, మీకు ఏ సాక్ష్యం ఉందో ప్రభు దగ్గర మీకు దేవుడికి తెలుసు. నాకే సాక్ష్యం ఉందో ఈ విషయంలో నాకు ప్రభుకే తెలుసు. రోడ్లో మందిరం పోయిన తర్వాత అందరు నవ్వుకుంటా ఉన్నప్పుడు అయిపోయింది, ఇంక వీడు మొత్తం సర్దాసడని రకరకాల అంటే పడనోళ్ళు పాస్టర్లు అందరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నా నోట్లో నుంచి ఏమొచ్చిందో నాకు దేవుడికి మాత్రమే తెలుసు. అమ్మా, ఒకవేళ ప్రభు మనల్ని విడిచిపెట్టినట్టు అనిపిస్తుంది మనకి, ఒకవేళ ప్రభు మనల్ని వదిలేసాడేమో అనిపిస్తుంది. కానీ వదులుతాడా? మీకు విషయం తెలుసా? శ్రమలోనే యేసయ్య మనకు దగ్గరగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి, గట్టి చెప్పండి, హల్లెలూయా.
అవమానాల్లోనే మనకు దగ్గరగా ఉంటాడు, నిందల్లోనే మనకు దగ్గరగా ఉంటాడు, రోగాల్లోనే సమీపంగా ఉంటాడు. కన్నీళ్ళు ఉన్నప్పుడే నీకు దగ్గరగా దేవుడు ఉండేది. ఆమేన్ చెప్పు. సంతోషంగా ఉన్నప్పుడు నీకు కొంచెం దూరంగా ఉంటాడు ఆయన. ఆయన మనకు అత్యంత సమీపంగా ఉండేది మన కష్టాల్లోనే, శ్రమల్లోనే. ఫిలదెల్ఫియా సంఘం దీన్ని గుర్తుపట్టింది. ఎంత కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, హింస వచ్చినా, రోమా ప్రభుత్వ అధికారులు ఇబ్బంది పెడుతున్నా యేసు కొరకు నిలబడ్డారు. దేవుడు నాకు తెలియదు అనలా. మన రక్త సంబంధికులు కొంతమంది, నా రక్త సంబంధికులు కొంతమంది, ప్రియులరా, నా రక్త సంబంధికులు కొంతమంది మన వాహనం పోయిన తర్వాత, వాహనం తీసుకెళ్ళిన తర్వాత రకరకాలుగా అన్నారు. నా చెవికి వచ్చిందనమాట, నాకు తెలిసింది. దేవుడు వదిలేసాడు, అయిపోయింది అబ్బాయి పని, అబ్బాయి ఇంకా కిందకి వెళ్ళిపోతాడు, అబ్బాయికి పెరిగింది, అబ్బాయికి అట్ట అయింది అంటున్నారు ఆ పక్క నుంచి. నాకు తెలుసు దేవుడు మన మీదకి వీటిని ఎందుకు అనుమతిస్తాడో, దేవుడు మనల్ని ఎందుకు కొన్ని ప్రభు అనుభవాల ద్వారా నేర్పిస్తే జీవితాంతం జాగ్రత్తగా ఉంటాం మనం. ఆమేన్ చెప్పండి. పెద్దలు మనకు చెప్తారు ముందుగానే, మనం వినం. కొన్ని ప్రభు అనుభవాల ద్వారా నేర్పిస్తాడు మనకి. అనుకుంటున్నారు, అననియండి, మనం వాళ్ళ మీద కోప్పడకూడదు. మన పక్షాన ఉండాల్సింది యేసు ఒక్కడే. యేసయ్య మన పక్షమందు ఉంటే ఈరోజు పెదవి విరిచి మాట్లాడిన వాళ్ళంతా రేపు మళ్ళీ సపట్లు కొడతా పోగొడతారు. అదేందో విచిత్రం. ఈరోజు ఇట్లా అన్న వాళ్ళే రేపు అట్లా అంటారు. నరం లేని నాలుక ఏంటి మాట్లాడద్దా మనిషి. ఈరోజు తిట్టద్ది, ఈరోజు అట్టంటది, ఇట్టంటది, అట్టంటది. రేపు ఏదైనా బాగా దేవుడు లేపాడు అనుకో, అబ్బా మనం ఏదో అనుకున్నాం కానీ తోచ్ మంచోడే, కరెక్టే. నరం లేని 4 మాటలు పట్టించుకొని బీపీ షోకులు తెచ్చుకోకూడదు. మనం సైలెంట్గా ఉండాలి, మనం మౌనంగా ఉండి ఓర్చుకోవాలమ్మా. ఫిలదెల్ఫియా సంఘం ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓర్పు గురించి రాశాడు అక్కడ దేవుడు. తర్వాత చదువుదాం పిల్లరా. ఓర్పు గురించి చూడండి, ఆ మాట ఉంది. ఓర్పు గురించి ఉందన్న, ఎన్నో వచ్చిన అన్నది. నీ ఓర్పును అని చూడండి. 10వ వచనం, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫిలదెల్ఫియా సంఘానికి ఉన్నంత ఓర్పు, తమ్ముడా, ఫిలదెల్ఫియా సంఘానికి ఉన్నంత ఓర్పు, సహనం నీకు ఓర్పు ఉందా? నీకు ఓపిక ఉందా? అమ్మలారా మనకు ఓర్పు ఉందా? అక్క మనకు ఓర్పు ఉందా? దేవుని కోసం ఓర్చుకునే తత్వం ఉందా? భర్త ఎన్నైనా తిట్టని ఓర్చుకుంటారు, భార్య ఎన్నైనా అరవని ఓర్చుకుంటారు. భార్య భర్తలు రోడ్లలోకి వచ్చి కుంఫు ఫైట్లు చేసుకుంటారు, అయినా ఓర్చుకుంటారు, మరలా కలిసే ఉంటారు. అదేంటో దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు కొన్ని శ్రమలు వస్తే నిలబడలేరు, ఓపెన్ అయిపోతారు. ఓపిక, ఓర్పు. ఫిలదెల్ఫియా సంఘం యేసు కొరకు ఓర్చుకున్న సంఘం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సహనము కలిగిన సంఘం. పేదరికం, పేదవారు వాళ్ళంతా. అత్యధిక ధనికులు ఏ సంఘం చెప్పండి? మనం చెప్పుకున్న 4 సంఘాల్లో అత్యధిక 5 సంఘాల్లో అత్యధిక ధనవంతులు. డబ్బు ఎక్కువైపోయింది అమ్మలారా. రంగుల అద్దకం వ్యాపారం ప్రారంభించి తూతైరా సారథి బంగారు పొడి. అవును, బంగారు పొడి, నదిలో దొరికే బంగారు పొడిని అమ్ముకొని అందరూ డబ్బున్న వాళ్ళే. అందుకే ఒక్క మంచితనం కూడా ఏదో ఒకటి అరలా కొరలో బంగారు పొడి అమ్ముకొని సారథీసులు బాగా అయిపోయేసి వదిలేశారు దేవుడు. బిడ్డ, అట్టని మనల్ని దేవుడు పేదరికంలోనే ఉంచేస్తాడని కాదు. చూడండి, దానికి దీనికి తేడా. మనం ఉన్నవాళ్ళగా ఉన్నప్పటికీ దేవుడు మాకు అన్నీ ఇచ్చినా, అందుకే ప్రభు చెప్పాడు, భార్యలు ఉన్నవారు లేనట్టుగా ఉండాలా. ఆమేనండి. డబ్బు ఉన్నవాళ్ళే లేనట్టుగా ఉండాలి. ఈ లోకాన్ని అమితంగా అనుభవించేవారు ఈ లోకం నాకు ఏదీ లేదన్నట్టుగా ఉండాలి. ప్రభు ఇస్తున్నా కూడా ఆత్మీయంగా అర్థం చేసుకొని సాగిపోయే ధన్యత దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. ఫిలదెల్ఫియా సంఘములో దేవుడు మెచ్చుకున్న మొదటి విషయం, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, పేదరికం కరువు తాండవమాడినా, నాకు యేసు ఎవరో తెలియదనే మాటే అనలేదు. యేసు నామం కొరకు నిలబడ్డారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, బిడ్డ నీ క్రియలు నేను ఎరుగుదును. రెండో పాయింట్, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు రెండోది బిడ్డలారా, ఫిలదెల్ఫియా సంఘంలో దేవుడు చూసిన రెండవ విషయం ఏంటంటే, అబద్ధ బోధకులు ప్రవేశపెట్టాడు సాతానుగాడు ఆ సంఘంలో. యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకునే సాతాను సమాజపు వారిని నేను రప్పిస్తాను అని అన్నాడు దేవుడు. నేను వాళ్ళని రప్పిస్తా, వాళ్ళు నీ పాదముల దగ్గర పడి నమస్కారం చేస్తారు,
నేను నీకు తోడై ఉన్నామన్న సంగతి, నేను నీకు తోడుగా ఉన్నానన్న సంగతి వారు తెలుసుకుంటారు అని అక్కడ దేవుడు రాయించాడు. బిడ్డలారా, ఫిలదెల్ఫియా ఆ సంఘంలో, హలో అమ్మా అమ్మా అయ్యా ఎక్కడున్నారు? ముత్తూట్ ఫైనాన్స్లో ఉన్నారా? అమ్మా అయ్యా బంగారం పెట్టేస్తున్నాను, బంగారం వస్తుందా రాదా? మళ్ళా అక్క రండి బయటికి రండి. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఏ సంఘంలో ఉన్నాం? మహిమకు చెప్పద్దు. ఎక్కడున్నాం? ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్నాం ఇప్పుడు. రెండో పాయింట్ మాట్లాడుకుంటున్నాం. రెండో పాయింట్ ఏంటంటే, ఎక్కడైతే నిజమైన భక్తి ఉంటుందో అక్కడ ఖచ్చితంగా సైతాను గాడు ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. ఏ సంఘంలో అయితే ఎక్కువగా జీవము గల బోధ ఉంటుందో, జీవము గల విశ్వాసులు ఉంటారో, దేవుని కోసం రోషంగా బతికే విశ్వాసులు ఉంటారో, సైతాను గాడు తన సైన్యాన్ని దింపేస్తాడు అక్కడ. ఇంక వేరే దగ్గరకే బాడు. బాంధవ్య అన్న, సైతాను గాడి కళ్ళన్నీ హోలీ జడ్జి ప్రేయర్ సెంటర్ మీదే. ఒరే వీడు వారం వారం బోడొస్తున్నాడు, వీడు వారం వారం చెప్తున్నాడు. ఈ ప్రకటన గ్రంథాన్ని చెప్పని వీడికి ఎవరు చెప్పారా? ఏదో ఆదాము అబ్రామును వదిలేస్తే పోయి ఉండేది. అబ్బా వీడు మాటికి వారానికి పొడొస్తున్నాడు. వీళ్ళని రెడీ చేసి, ఒరే కొంతమంది అయినా మారు మనసు పొంది ఏడుస్తున్నారు, వీళ్ళని ఎలా పడగొట్టాలి? ఒరే అక్కడెక్కడ తిరిగే వాళ్ళారా, రండిరా అందరూ బోడుగోడ తోటని కంట్రోల్ చేయండి. ఆదివారం పూట ఆ మందిర చుట్టే ఉండాలా. 3వ బెటాలియన్ 4వ బెటాలియన్ దించండి అందరినీ. జీవము గల బోధ, జీవము గల దేవుని బిడ్డలు, దేవుని కోసం రోషంగా బతుకుతున్న సంఘం ఎక్కడ ఉంటుందో సైతాను గాడి సైన్యం అంతా అక్కడే ఉంటుంది. ఇదిగో ఫిలదెల్ఫియా సంఘం మీదకి దాడికి దిగింది సాతాను గాడు. ఏం చేశాడు తెలుసా? ఆ సంఘములోనికి తన సమాజాన్ని చొప్పించాడు. ఆ ఫిలదెల్ఫియా మందిరాల్లోకి, ఫిలదెల్ఫియా సంఘంలోకి సాతాను సమాజపు వారు వచ్చి చొరబడ్డారంట. సాతాను సమాజపు వారు అంటే ఎవరో తెలుసా? అబద్ధ బోధకులు అనండి. ఏ బోధకులు? అబద్ధ బోధకులు. దుర్బోధలు వచ్చేసాయి. సైతాను గాడు డైరెక్ట్గా రాలేకపోతున్నాడు సంఘాల్లోకి. అందుకే ఇప్పుడు క్రైస్తవ సమాజంలోనికి వాడు దుర్బోధనలు పంపించేశాడు. ఆ రోజుల్లోనే క్రీస్తు శకం 1వ శతాబ్దంలో, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రాసింది ఇదంతా. 1వ శతాబ్దంలోనే యేసుక్రీస్తు వారి సొంత సంఘం స్థాపించిన తొలి రోజుల్లోనే సాతాను గాడు డైరెక్ట్గా సంఘంలోకి రాలేక ఇదిగో తన సమాజాన్ని చొప్పించాడు సంఘంలోకి. అబద్ధ బోధకులు, దుర్బోధలు. అంటే ఈరోజు కాదు దుర్బోధలు వచ్చింది, సంఘం పుట్టిన తొలినాళ్ళలోనే వచ్చేసింది దుర్బోధలు సంఘంలోకి. మీరు ఎడ చూస్తున్నారంటే, వాళ్ళు ఎవరో వస్తే మమ్మల్ని ఎందుకు తలకాయ తింటావు ఈరోజు నువ్వు? వాళ్ళు ఎవరో వచ్చారు, సైతానో దేవుడో మాకు ఎందుకండి అన్న, ఏదో ఆనాము జక్కయ్య 2 మాటలు పంపించకుండా మమ్మల్ని మీరు ఎంతలే జనమ్మా. జక్కయ్య పొట్టి జక్కయ్య చెట్టు ఎక్కి దిగాడు, ఆమేన్, అదే మీరు కూడా ఎక్కడ దిగండి ప్రార్థన చేసుకుందాం అనకుండా ఏంది మాకు తలకాయ నొప్పి మాటలు అనుకుంటున్నారా? వినండి. సాతాను గారు డైరెక్ట్గా సంఘం మీద దాడి చేయలేడు. వాడు దుర్బోధల రూపంలో వస్తాడు. సాతాను సమాజపు వారు వచ్చి ఫిలదెల్ఫియా పట్టణం మీద పడ్డారు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? హలో, బాప్తిస్మం తీసుకున్నా కూడా పాపం చేయించండి, ఏం కాదు కానీ క్షమిస్తాడు దేవుడు. అయ్యా బల్ల తీసుకుంటున్నాం ఏమన్నా, ఏం కాదులే, దేవుడు తెలీదా? ఏం పర్వాలే, 2 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, 3 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, ఎట్టైనా బతకొచ్చు మనం. అదేంటండి పరిశుద్ధుడు అంటాడు కదా. పరిశుద్ధుడు అంటే దేవుడు కాబట్టి పరిశుద్ధుడు. మనదేముంది? ఇదిగో సున్నతి చేసుకుంటేనే పరలోకం, అదొక బ్యాచ్. ఆ రోజుల్లో సున్నతి చేసుకోవాలా. ఇశ్రాయేలు ఏ విధంగా సున్నతి చేస్తారో, సున్నతి పొందితేనే మీరు పరలోకానికి, అదొక బోధ. ఆ రోజుల్లో రకరకాల బోధలు వచ్చి ఫిలదెల్ఫియా పట్టణాన్ని గడగడ వణికిస్తుంటే, అబ్బా వాట్ ఏ వండర్ఫుల్ చర్చ్. ఫిలదెల్ఫియా సంఘం ఎంత మంచిదో తెలుసా? చూడు, సాతాను ప్రవేశపెట్టిన అబద్ధ బోధకుల బోధలు తిప్పికొట్టింది యేసునామములో. ఆమేన్ చెప్పండి గట్టిగా. వాళ్ళు మొదటి నుండి ఏ వాక్యాన్ని పట్టుకున్నారో అట్టే నిలబడారు ఆ వాక్యం మీద. అబద్ధ బోధకుల బోధను తిప్పికొట్టి కదలకుండా, తొణకకుండా స్థిరముగా ప్రభువులో నిలబడినందువల్ల ఆ అబద్ధ బోధకులు ఏమని గ్రహించారు తెలుసా? అరే అబ్బాయి, దేవుడు ఈ సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. ఆమేనండి. ఈ సంగతి గ్రహించింది ఎవరు? అబద్ధ బోధకులు, సైతాను సమాజపు వారు గ్రహించారు ఈ మాట. ఒరే నాయనా, ఈ ప్రాంతాన్ని, ఈ మందిరాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఎన్ని బోధలు చేసినా పొర్రపాటున ఒక్కడ కూడా తొనకట్లేదు, మనము ఇక ఈ సంఘాన్ని మార్చలేము అని ఆ సాతాను సమాజపు వాళ్ళు ఫిలదెల్ఫియా సంఘ పాదాల మీద పడి నమస్కారం చేశారంట. నాయనా, మిమ్మల్ని మేము ఏ బోధలు చెప్పినా మార్చలేకపోతున్నాం, దేవుడు మీకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ట్రై చేసి మారకపోతే ఓడిపోయి ఓటమి పాలయ్యి ఇక ఇక్కడ ఉండటం వేస్ట్ అని సాతాను సమాజమే బెట్టాలని ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి పారిపోయారంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బా,
ఫిలదెల్ఫియా సంఘం మీదకి సాతాను పంపిన సైన్యాన్ని తిప్పికొట్టిన సంఘం ఏ సంఘం? ఫిలదెల్ఫియా. బిడ్డలారా, ఈరోజు మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను నేను. మన రోజుల్లో కూడా కొన్ని అబద్ధ బోధలు వినబడుతున్నాయి. ఇప్పుడు కూడా చాలా అబద్ధ బోధలు వినబడుతున్నాయి. అవి మీరు గ్రహించగలుగుతున్నారా? ఇది దుర్బోధ, ఇది అబద్ధ బోధ. ఏది అబద్ధ బోధ, ఏది దుర్బోధ, ఎలా గ్రహించాలి? బిడ్డలారా, కొన్ని విషయాలు చెప్తాను చూడండి. ఈ రోజుల్లో ఉన్న అబద్ధ బోధకులు చెప్తున్న కొన్ని మాటలు చెప్తున్నా. అమ్మా, దేవుని ముందు నేను లెక్క చెప్పాలి. ఒకవేళ ఆ బోధ నేను చేసినా కూడా మీరు నన్ను పాయింట్అవుట్ చేయాలా. సార్, పలానప్పుడు మీరు ఆ మాట చెప్పారు, మీరు ఎందుకు ఎట్లా ఉన్నారు అని మీరు ఖచ్చితంగా అడగాల. పర్వాలే, ఇబ్బంది లేదు, మీకు హక్కు ఉంది. ఈ రోజుల్లో నేటి దినాల్లో ఉన్న అబద్ధ బోధకులు ఏమని బోధిస్తున్నారో మీకు చెప్తున్నాను చూడండి. అసలు మనకు యేసు ప్రభువు ఏం చెప్పారు తెలుసా? నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని, ఎవరైనా నన్ను వెంబడించాలి అని అనుకుంటే ముందు తనను తాను చంపేసుకోవాలా, తనను తానే ఉపేక్షించుకోవాలి. అపేక్షించడం అంటే కోరుకోవటం. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నేను అట్లా కోరుకోవటం. ఉపేక్షించుకోవటం అంటే నాకేమొద్దు, ఈ లోకం నాకేది శాశ్వతం కాదు, నాకు దేవుడు ఒక్కడే అని మైండ్ అనమాట. తనను తానే ఉపేక్షించుకోవాలి. అసలు తన మీద తానే ప్రేమ పోగొట్టేసుకోవాలి. తన మీద తనకే ఏ మమకారం ఉండకూడదు. అన్నీ వదులుకొని తనను తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకోమని చెప్పాడు యేసయ్య. ఆమె చెప్పండి గట్టిగా. నన్ను వెంబడింపాలని కోరుకున్న ఎవడైనా ఏమెత్తుకోవాలా? సిలువ అంటే ఆశీర్వాదాల, శ్రమమ్మ. సిలువలో ఏముంటాయి? సిలువ అంటేనే శ్రమ, సిలువ అంటేనే బాధ, సిలువ అంటేనే అవమానం, సిలువ అంటే నింద, సిలువ అంటే రోగం, సిలువ అంటే కష్టం. నన్ను వెంబడించాలని మీరు అనుకుంటే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని నా సిలువను ఎత్తుకోండి, అప్పుడు మీరు నన్ను వెంబడించండి. ఇది యేసు ప్రభు వారు క్రైస్తవ్యానికి ఇచ్చిన మాట. అయితే ఈ రోజుల్లో సైతానుగాడు అబద్ధ బోధకులను తయారు చేసి ఏమని చెప్తున్నారు తెలుసా? టీవీల్లో, ఫోనుల్లో ఏం చెప్పిస్తున్నారు తెలుసా? హలో, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాల్లో ఉన్న దుర్బోధ. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాల్లో ఉన్న దుర్బోధ అదేంటో తెలుసా? ఈ రోజుల్లో ఆ మాట చూడండి, ఎంత చక్కని మాట చదివించాలి మీ చేతక్క. ఆ మాట చూడండి, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం ఏముంది? తీసిన చదవండి ఒకసారి. ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా ఇది జనులు హితబోధను సహింపక. అపాయకరమైన కాలాల్లో, అంత్య దినాల్లో ప్రజలకి ఇక హితబోధ సహించదు. హితబోధ అంటే కింద ఫుట్ నోట్లో రాశారు, ఆరోగ్యము కలిగిన బోధ అని. ఆరోగ్యకరమైన బోధ రాబోతున్న దినాలలో, ఈ రోజుల్లోనే ప్రజలకి ఆరోగ్యకరమైన బోధ నచ్చడంలా హితబోధను సహించక దురద చెవులు గలవారై. విశ్వాసులకు ఏ చెవులు వచ్చేస్తాయంట చెప్పాలా? అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా చెప్పండి. ఏ చెవులు? దురద చెవులు. దురద చెవులు ఉండేవాళ్ళు ఆరోగ్యకరమైన బోధను వినరు. దురద చెవులు ఉండేవాళ్ళు గద్దించే బోధ ఇష్టపడదు. దురద చెవులు కలిగిన వాళ్ళకి ఒకవేళ ఏదైనా దైవజనుడు ఒక మాట గట్టిగా అనేస్తే అబ్బో వెంటనే రియాక్ట్ అయిపోతారు, అంతే, నచ్చదు ఇంకా మాట. ఇదిగో చూడండి, అంత్య దినాలలో ప్రజలు హితబోధను సహించక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పన కథల వైపునకు తిరిగే కాలము వస్తుందని చెప్పాడు దేవుడు. ఇది ఆల్రెడీ ఇప్పుడు వచ్చే ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలదెల్ఫియా సంఘములోనికి సాతాను సమాజం వచ్చి ఎన్ని రకాల బోధలు చేసినా వారి బోధలను తిప్పికొట్టి మొదటి నుండి ఏది పట్టుకున్నారో దానికోసం ఆ సంఘం నిలబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి అన్నా? అదే బోధ నీ దగ్గరకు వస్తే నువ్వెలా ఉంటావు? అసలు ముందు ఆ బోధని చెప్పండి నాయన. ఇప్పుడు చెప్తాను నేనండి. ఈ రోజుల్లో మనకి వినబడుతున్న దుర్బోధలు ఎట్లాంటి అంటే, మనుషులలో కొన్ని దురాశలు పుడతాయి. నీలో కూడా కొన్ని దురాశలు ఉన్నాయి మహిమక్క, నీలో కూడా కొన్ని దురాశలు ఉన్నాయి, నాలో కూడా కొన్ని దురాశలు పుడతాయి. మనం పాపులం కాబట్టి, మనం పాపేచ్ఛలతో నిండి ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక పూట దురాశ కలుగుతుంది మనకి. మానవులకు కలుగుతున్న దురాశలని అనుసరించి వాక్యం చెప్పే సేవకులనే దుర్బోధకులు అంటారు. గుర్తుపెట్టుకోండి, దుర్బోధకులు అంటే వాళ్ళు ఏదో పెద్ద పెద్ద పైనుంచి దిగి వస్తారని కాదు. ఆర్సీఎం వాళ్ళు ప్రకటించే మరియమ్మను ఆరాధించేదే దుర్బోధ, యెహోవా సాక్షులకు దుర్బోధ, అది ఓకే, అది అందరికీ తెలుసు.
మీరు పోయి ఇప్పుడు మరియమ్మని ఆరాధిస్తారా? ఏమ్మా అక్కడ చూస్తున్నారు ఏంది? మీరందరూ వెళ్ళి మరియమ్మను మొక్కండి అన్నాం అనుకో, కొంతమంది ఎట్లా చూస్తున్నారంటే ఏం పోవం అయితే ఏం మాకేమే అన్నట్టు. నాయనా ఒకవేళ మీరు ఆ పని చేశారంటే ఏమంటారు తెలుసు దేవుడు? చీ సోమరివైనా చెడ్డదాసుడా అని పిలుస్తాడమ్మా. ఈ మధ్యకాలంలో కూడా మన బిడ్డలు కొంతమంది సముద్రంలో మునిగాడ పడుకొని వచ్చారంట. ఎలాగనే అదేంది కోడూరులో ఈ మధ్య కూడా ఇంకా మనం వస్తా తెచ్చేసుకుంటారు శాపాన్ని అంతే. మీరు పోయేటప్పుడు మీతో ఏ దెయ్యాలు ఉండవు, అక్కడి నుంచి డజన్ దెయ్యాలు వస్తాయి. మళ్ళీ వస్తా మీ ఇష్టం, అది దెయ్యాల నిలయం. ఒక పాస్టర్ చెప్పండి ఈ మధ్యకాలంలో ఒక విశ్వాసతోటి, అన్నా రా బాలే ఉంటుంది అక్కడ చచ్చి మన సముద్రంలో మునిగి ఫోటోలు తీసుకుందాము. ఎవరా? పాస్టర్ అంటున్నమాట విశ్వాసులతోటి. ఒరే పాస్టరా నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు వాక్యం? ఏంది నువ్వు చెప్పి విశ్వాసం నువ్వే పిలిస్తే ఆ విశ్వాసం ఎవరో తెలుసా? మన దగ్గర నుంచి ఏరే సంఘానికి పోయిన విశ్వాసి. ఆమేను. ఆ విశ్వాసం అంట మా పాస్టర్ ఫస్ట్లోనే చెప్పాడు మాకు అది దెయ్యాలు నిలయమని. మేమరాం, నువ్వే పో, మేమరాం. అదేంటి కాదు, భలే ఉంటాయి ఫోటోలు కాదు. అది అసలు దేవుడికి ఇష్టం లేదంటే మా పాస్టర్ అప్పుడు చెప్పాడు, ఫస్ట్లో చెప్పాడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని మా పాస్టర్ చెప్పాడు. ఇప్పుడు ఎందుకయ్యా మీ పాస్టర్ సంగతే? నేను మీ పాస్టర్ గురించి చెప్పానా? మనం కోడూరుకు పోయి సముద్రంలో మునిగి ఫోటోలు తీసుకుందాము, ఒక రాత్రి నిద్ర చేసి వద్దాము. పోలా బిడ్డలు పోలా, మన దగ్గర నుంచి పోయినా విత్తనం పోలా. పాపం నాకు చాలా సంతోషం వేసింది ఆ విషయం తెలిసిన తర్వాత. దెయ్యాల సమాజాలు ఉన్నాయి, వాళ్ళు ఏమని అనుకోని ఇబ్బంది లేదులే. అందుకే ఇప్పుడు షార్ట్ మెసేజ్ పెట్టట్లా నేను. ఎందుకు వచ్చిన బాధ? ఇనేవాడు మొత్తం వింటే అర్థమవుతుంది. షార్ట్ కట్లు చేసి ఆ కోడూరు దగ్గర దెయ్యాలు ఉన్నాయంటే మళ్ళీ మన మీద కేసు వేస్తారు. ఎందుకు వచ్చిన బాధ? తిమ్మొద్దన్నా మనకెందుకు వచ్చిన బాధలు? కానీ వాస్తవమే. ఇంకా ఉన్నారు కొంతమంది అక్కడికి వెళ్ళి గుండు చేసుకున్నారంట ఈ మధ్య. అసలు గుండు చేసుకునే క్రమం మందా? గుండు చేసుకునే క్రమం ఎవరిది? గుండు చేసుకుని వచ్చింది ఒక నా దగ్గరికి, దీవెనక్క నువ్వుగలి దీవెనక్క, మళ్ళీ నువ్వు ఫీల్ అవ్వకు. ఇక్కడ కాదు ఇంకో దగ్గర గుండు చేసుకొని, ఎట్టం సార్ నా గుండు భలే ఉందమ్మా, అని ఉన్నగా ఏడ చేసేవమ్మా? మన దేవుడి దగ్గర గుండెలే అండి, ఆడ పోయాలి. ఆడకపోయేది ఆడకపోవచ్చు కదా, ఆ పక్క పోవచ్చు కదా, కొండ మీద ఇంకా బాగుంటుంది. అట్ట బాగుంటుంది. లోకం సంఘంలోకి వచ్చేసిందండి. సైతానుగా డైరెక్ట్గా రాకుండా ఇట్లా వచ్చేసాడు. మరి అమ్మకి చీరలు కడుతున్నారు. అది ఎక్కడ సిస్టమ్ మనకు తెలియదు. చీరలు కడుతున్నారు, అవి కడుతున్నారు. అసలు విగ్రహం సంబంధించి మనకుందా బిడ్డలారా? వాళ్ళని నేను అనటంలే, వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు. రేపు వాళ్ళు దేవునికి లెక్క చెప్పి ఎక్కడికెళ్ళాలి అక్కడ వెళ్ళిపోతారు. కానీ క్రైస్తవ్యం అని చెప్పుకుంటున్నాను, నీకేమైంది బుద్ధి? మనం ఎందుకు తిరణాలకు పోవాలా? మనం ఎందుకు జాతరలకు పోవాలా? మనం ఎందుకు ఆ దెయ్యాలు సంచరి చోటుకి వెళ్ళాలా? ఆడేంది అసలు నిద్ర ఏంది నాకు అర్థంగా? నిద్ర చేయాలంట. ఈ నిద్ర చేసే ఆచార్యం ఎవరిది? అన్ని జనులు కదా. చచ్చిపోయినప్పుడు సంఘాలను వదిలిపెట్టి నిద్ర చేసేది. ఒక ఈ మధ్య ఫోన్ చేసి ఒక అక్క, సార్ మన చచ్చుడు నిద్ర చేయొచ్చా అని అడిగింది. ఏమైందక్క? 10 సంవత్సరాల క్రితం మా ఆయన చచ్చిపోయాడు, ఇప్పుడు నిద్ర చేయాలనిపిస్తుంది నాకు. చచ్చిపోయింది 10 సంవత్సరాలు, ఆయన ఎట్టిపోయాడో తెలియదు ఇప్పుడు దాకా. చచ్చినోడే లేడు, నీకెందుకు నిద్ర ఇప్పుడు? మా పక్కింటి వాళ్ళందరూ 10 సంవత్సరాలు కరెక్ట్గా నిద్ర చేసి రావాలి. అమ్మా ఆ నిద్రలు వదిలేసింది ఎప్పుడో తెలుసా? నువ్వు నీళ్ళలో మునిగేవే, అప్పుడే నీతో పాటు ఆచారాలని పోయినాయి. ఆమేనానండి. మనం యేసు రక్తములో కడగబడిన పరిశుద్ధులమి. ఈ కన్నులు యేసై కన్నులు, ఈ బాడీ యేసయ్య బాడీ అయిపోయింది, యేసయ్యకి ప్రతిష్ఠించబడింది. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్. ఈ ఆస్తి, ఈ దేహం యేసు సొంతం అయిపోయింది. ఇక ఆచారాలు ఏవి మనలో కనబడకుండానట్లు మనం జాగ్రత్త పడాలా. ఫిలదెల్ఫియా సంఘ విశ్వాసులు ఇవన్నీ లేదండి బిడ్డలారా. దేవుడు నన్ను వెంబడించగోరు వారు సిలువను ఎత్తుకోండి, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి అని ప్రభు చెప్తే, ఈ రోజుల్లో ఉన్న పాస్టర్లు ఏం చెప్తున్నారు తెలుసా? బాగా నా సాయి దుర్బోధం చెప్తున్నా. ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు. మన సంఘంలో ఎవరికో ఇల్లు లేదంట, ఈ దేవుడు చెప్తున్నాడు ఈ సంవత్సరంలో నువ్వు ఇల్లు కట్టేస్తావంతే, అయిపోయింది కదా. ఆ కింద ఉండేవాళ్ళు నేనే కదా ఇల్లు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరో ఒకరు ఉంటారు ఖచ్చితంగా. అమ్మ ఇల్లు లేదండి, నేనే నాతో దేవుడు మాట్లాడు ఇల్లు లేదు, ఈ సంవత్సరం కడతావు ఎట్ట కడతావు అని చెప్పాలా, కట్టేస్తావని చెప్పాడు అంతే. ఈమె పోయి బ్యాంకులో మొత్తం పెట్టి లోన్ తెచ్చుకుంది, కట్టుకుంది ఇల్లు. మళ్ళా వచ్చి సాక్ష్యం చెప్పింది. దేవుడు దైవజనుడి ద్వారా మాట్లాడి సంవత్సరం ఇల్లు కడతామన్నాడు. దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు, కాకపోతే ₹1 కోటి ఈఎంఐ లోన్ కడుతుండా.
రేపు ఏదో దెబ్బ అయింది, కట్టలేకపోయింది, బ్యాంక్ వాళ్ళు సీజ్ చేసి వేరే వాళ్ళకి అమ్మేశారు ఇల్లు, దేవుడు స్తోత్రంగా ఉండగా. అది చెప్పలా పాస్టర్, మళ్ళా నువ్వు కడతావని మాత్రమే చెప్పాడు. అమ్మా, దేవుడు నీకు ఇల్లు ఇవ్వబోతున్నాడు, దేవుడు నీకు కారు ఇవ్వబోతున్నాడు, దేవుడు నీకు అంతస్తు ఇవ్వబోతున్నాడు, దేవుడు ఉద్యోగం లేని వాళ్ళకి ఈ నెలలో ఉద్యోగం రాబోతుంది. దేవుడు ఏం చెప్పాడు? నన్ను వెంబడించాలనుకుంటే మిమ్మల్ని మీరే అసహించుకోండి, మిమ్మల్ని మీరే చంపేసుకోండి, సిలువెత్తుకోండి అని ప్రభువు చెప్తే, ఈ రోజుల్లో సేవకులు మనుషుల దురాశలకు అనుకూలమైన బోధలు చేస్తున్నారు. సంతానం లేక బాధపడుతుంది ఒక తల్లి ఇక్కడ, ఈ సంవత్సరం 2 పుట్టబోతున్నారంటే ఒకరు కూడా పుట్టరు. లాస్ట్కి తింటారు, అయిపోద్ది ప్రవచనం. అమ్మా, ఎవరైనా కానీ ఒకవేళ ఈ మాటలు మీకు ఎక్కడైనా వినబడితే మీరు గుర్తుపెట్టుకోండి, ఇది దుర్బోధ. సాతానుగాడు వారికి తెలియకుండానే వారిని దుర్బోధలు నడిపిస్తున్నాడు. సమాజంలోకి వచ్చేసి దుర్బోధలు ఈ రోజున. ఇదిగో నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు కుమారుడా, ఇదిగో నువ్వు రాజకీయ నాయకుడు కాబోతున్నావు కుమారుడా, ఇదిగో ఈ సంవత్సరం నీ అప్పులను తెరబోతున్నాయి కుమారుడా, కుమారా. ఈ మధ్య కొన్ని వచ్చినాయండి వాగ్దాన సందేశ కూడికలు. చూసారా మీరు? ఎక్కడ తమ్ముల్స్ యూట్యూబ్లో నెల 1వ తేదీ వాగ్దాన సందేశాలు, అన్నా ఎన్ని తప్పని నేను చెప్పట్లేదు. ఇది ఏం జరుగుతుందంటే ప్రజలందరినీ వాగ్దానాల మీదకి తిప్పేస్తున్నారు పాస్టర్లు. అంటే ఈ నెల మీకు ఈ వాగ్దానం, ఈ నెల మీకు ఈ వాగ్దానం, నా దేవుడు మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు, నా దేవుడు మీకు గౌరవం ఇవ్వబోతున్నాడు, నా దేవుడు మిమ్మల్ని ఇక మామూలుగా ఉండదు మీ పని, ఈ నెలంతా మీరు పైవారే అని చెప్పా. 2వ రోజే కష్టం చేసింది. ఇప్పుడు వీళ్ళు ఏమనుకోవాలా? మా పాస్టర్ వాగ్దానం అన్నాడు, నాకేమిటయింది? ఇంకా బోధల్లో కష్టాలు ఉండవా? ఇంకా బోధల్లో మనం దేవుని కోసం ఓర్చుకోవాలని చెప్పరా? ఇక బోధల్లో పాపం విషయంలో జాగ్రత్త అని చెప్పరా? ఇక బోధల్లో నరకాన్ని గురించి చెప్పరా? బోధల్లో తీర్పు గురించి చెప్పరా? 24 గంటలకి ఆశీర్వాదమేనా? పొందుక అని ఇస్రాయేల్ పాస్టర్ ఆరాధనలు అన్నట్టు ఇక పొందుకోవటమేనా? ఇక తెలుసుకోవటం ఉండదా? అమ్మా, ఎప్పుడు వాగ్దాన సందేశాలు, ఎప్పుడు వాగ్దానాలే, ఆ మేలులే. క్రీస్తు రాకడను గూర్చి కానీ, తీర్పును గూర్చి కానీ, నరకాన్ని గూర్చి కానీ ప్రసంగాలు కనుమరుగైపోతున్నాయి మనకి ఈ రోజుల్లో. అక్కడక్కడ నక్షత్రాల మాదిరిగా కొంతమంది దైవజనులు ప్రయాసపడి చేస్తున్నారు. గొప్ప బాధాకరమైన సంగతి ఏంటంటే, ఎవరైతే ఈ తాయిలాల ప్రసంగాలు, వాగ్దాన ప్రసంగాలు ఎక్కడైతే ఎప్పుడు ఏదో ఒకటి చెప్తా ఉన్నారు, ఆడకే పరికిస్తుంది జనాభా, ఆడకే పోతున్నారు జనాభా అంతా, లోకమంతా వారి వెంటే పోతుంది. గట్టిగా చెప్పే వాళ్ళ దగ్గరికి పొళ్ళికలు ఇచ్చుకొని 4 వస్తున్నారు అంతే. వాళ్ళు కూడా ఎడ చూస్తున్నారు తెలుసా? నీ ముఖం ఇశ్రాయేల్ పాస్టరా, నీ దగ్గరికి ఆత్మ కూడా వచ్చేటట్లు రారేకనా, నీ ముఖం ఏ రోజున ప్రేమగా చెప్పే వాక్యం నువ్వా? ఏ రోజున మేలులు చెప్పి 24 గంటలు తిట్టడం, 24 గంటలు నరకము తీర్పు, మాకు తెలియదు ఈ సంగతులన్నీ. అదొకటి పట్టుకొని వచ్చాడు, ప్రకటనకి ఎంత సందేశాలు, అదొకటి పట్టుకొని వచ్చాడు. ఏమన్నా మేలులు లేవా మాకు? ఏమన్నా మా ఆశలకు సంబంధించిన ఏవే? లోకమంతా ఆ ఆశీర్వాదాలు చెప్పే బోధకులు అంటే వెళ్ళిపోతుంది. నిలబడ్డ దైవజనులు ఎవరో కొద్ది మందిని పెట్టుకొని సాగిపోతున్నారు. ఇశ్రాయేల్ పాస్టర్, నువ్వు కూడా మనసు మార్చుకుంటే నీకు కూడా జనాభా బాగా వస్తారయ్యా. ఈరోజు ప్రసంగాల్లో గద్దింపు కరువైపోయింది. తిమ్మతన్న, ప్రసంగాల్లో గద్దింపు కరువైపోయింది. అలా ఉండకూడదు, దేవుడు ఒప్పుకోడు. కరువైపోయింది ఈ రోజున. అలా చెప్తే విశ్వాసులు గాయపడతారు, సంఘానికి తగ్గిపోతారేమో. దుర్బోధల సంగతి చెప్తున్నా. ఆశీర్వాదాల ప్రసంగాలు చేయకూడదని నేను చెప్పడం లేదు, చెయ్యాలి, ఖచ్చితంగా చెప్పాలి. బిడ్డలకు ధైర్యం చెప్పాలి. శ్రమల్లో ఉండేవాళ్ళు కాస్త ఆదరణ మాటలు చెప్పాలా. అప్పుడప్పుడే, ఎప్పుడు అదే పని కాదు. అమ్మలారా నయమక, ఎప్పుడు అదే పని కాదు. ప్రసంగంలో గద్దింపు ఉండాలి, ప్రసంగంలో నరకాన్ని గురించి చెప్పాలి, తీర్పుని గురించి చెప్పాలి, యేసు క్రీస్తు 2వ రాకడను గురించి చెప్పాలి. త్వరలో రాబోతున్నాడు, నువ్వు సిద్ధమా అని మనల్ని హెచ్చరించాలి కదా. బిడ్డలారా, ఎన్ని ఏముండవు. ప్రసంగాల్లో గద్దింపు కరువైపోయింది. ఎన్ని దుర్బోధలే. సంఘాలలో మనుషుల్ని గణపరచడం, సంఘాల్లో మనుషుల్ని లేవనెత్తి సింహాసనం కూర్చోబెట్టడం, మనుషుల్ని సంఘాల్లో హెచ్చించడం. బిడ్డలారా, వారిని హెచ్చించి వారి దగ్గర లబ్ధిని పొందుకోవటం. ఫలానా మనం సంఘంలో గౌరవిస్తే 10,000 ఇస్తున్నాడు, 20,000 పెరగద్దేమో, అందరు కాదు కొందరు ఉన్నారని అట్లాగా వాళ్ళలో నేను ఉండకూడదన్న ఆశ. ప్రభు ఒప్పుకోడి అన్నీ. సంఘాల్లో మనుషులు గౌరవించి వారి ద్వారా లబ్ధిని పొందటం, ఆశించటం, ఇవన్నీ సాతాను సమాజము చేస్తున్న దుర్బోధలు. ఈ రోజుల్లో కూడా ఉన్న ఈ దుర్బోధలు. ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. ఇక ఫిలదెల్ఫియా సంఘంలో
ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఎన్ని ఆటలాడినా దేవుని వాక్యం చెప్తుంది, వాళ్ళ బోధల్ని తిప్పి కొట్టిందంట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఫిలదెల్ఫియా సంఘములో ఆశీర్వాదాల ప్రసంగాలు చేశారనుకో, ఓరకే అర్థమైపోద్ది, ఓహో ఓహో మమ్మల్ని వేరే ట్రాప్లో తీసుకెళ్తున్నాడు, ఓహో ఓహో. మనం కూడా స్వస్థత ప్రార్థన స్టార్ట్ చేసాం. ఆ మధ్యలో నేనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాను తెలుసా? స్వస్థత ప్రార్థనలో దైవజనుడిగా సంఘంలో స్వస్థతకి నేను సమయం ఇవ్వకపోతే దేవుడు ఎలా కార్యం చేస్తాడు? కొంత సమయం ఇవ్వాలి, వారి గురించి ప్రార్థించాలి, విశ్వాస పలుకులు చెప్పాలా, దేవుడు కొందరినైనా తాగతాడని ఆశ కలిగింది సంఘంలో. దేవుడు చేయాలా, అవకాశం ఇద్దాం, సమయం ఇద్దామని స్టార్ట్ చేస్తే లాస్ట్కి ఏమవుతుందో తెలుసా? వాళ్ళలాగా నటించితేనే ఇది కొనసాగద్ది, నటించకపోతే కొనసాగట్లా. అర్థమైపోయింది నాకు. ఓ అమ్మ, ఈ నటన నాకు అవసరం లేదు, ఈ యాక్టింగ్ నాకు అవసరం లే, ప్రభు చెప్తే చెయ్యాలా, ప్రభు చేస్తాడు నిదానంగా అయినా, ప్రార్థన మాత్రం ఆపకూడదని లాస్ట్లో అంత ఇత్తవతలు పడేసి ప్రార్థన మాత్రం చేస్తున్నాం ఇప్పుడు. అంతేగాని యాక్టింగ్ ఎందుకు? ఏదో జరిగిపోయినట్టు ఏదో చేసేసి అవసరంలే. దుర్బోధలు ఎక్కువైపోయినాయి సంఘంలో, బయట విపరీతంగా వినబడుతున్నాయి. బిడ్డ, ఫిలదెల్ఫియా సంఘ విశ్వాసి తిప్పి కొట్టాడు వాటిల్ని, గుర్తుపట్టాడు వాటిల్ని. ఏది ఏ బోధో, ఏది ఎక్కడో, ఎక్కడ ఎలా జరుగుతుందో, అసలు మనసు ఏ వైపు వెళ్తుందో ఆ వాక్యాల ద్వారా. కల్పిత కథలతో వాక్యం మిళితమైపోయింది. ఈ రోజున సత్యం కనుమరుగైపోయింది. బిడ్డలారా, ఒకటే మాట చెప్తానేనమ్మా, వాక్యం అయిపోయిన తర్వాత మనసులో పశ్చాత్తాపం కలగాలి, అదే నిజమైన బోధ. ఆమేనండి. వాక్యం ముగించిన తర్వాత గుండెల్లో పశ్చాత్తాపం కలగాల. నిజమే కదా, నా జీవితం అలాగే ఉంది, నిజమే కదా నేను తప్పిపోయాను, నిజమే కదా ప్రభు నన్ను దర్శిస్తున్నాడు అన్న ఫీలింగ్, ఆత్మ ఏమంటే నేను రేపాలా. ఇంకో మాట చెప్పాలంటే, నువ్వు ఎంత కంట్రోల్ చేసుకున్నా నీ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు పొంగి రావాలి బయటికి. అదే వాక్యానికి ఉండే శక్తి. మనిషిని కడగాలి దేవుని కోసం. వాక్యానంతరం పశ్చాత్తాపం కలగాలండి. లోక ఇచ్చల మీద మమకారం తరిగిపోవాలా, మమకారం పోవాలా. లోకేచ్చల మీద, లోక సంబంధం వాటి మీద మమకారం పోయి యేసు కొరకు బతికితే చాలు, నాకు ఈ లోకంలో ఏమున్నా యావలేకపోయినా అనే మైండ్ రావాలి విశ్వాసులకి. ఈ రోజున బోధకులు వాక్యం చెప్తుంటే బయటికి ఎట్లా వెళ్తున్నారు తెలుసా? ఈ సంవత్సరం దేవుడు నాకు కారు అని చెప్పుకుంటా పోతున్నారు బయటికి. ఈ సంవత్సరం దేవుడు నాకు ఇల్లు ఇస్తాడంట, ఈ సంవత్సరం నాకు ఉద్యోగం వస్తుంది అని చెప్పుకుంటా పోతున్నారు. కానీ నేను పలాని పాపంలో ఉన్నాను, దేవుడు నాతో మాట్లాడు, అది లేదు. లోక ఇచ్చల మీద జయం రావాలి మనుషులకి, అది నిజమైన బోధ అండి. పాపం అంటే భయము కలగని బోధ ఉంది ఈ రోజుల్లో, ఎక్కువైపోయింది. అసలు పాపానికి చెబితే కదా భయం కలగడానికి విశ్వాసులకి. పాపం అంటే భయం కలగట్లేదు, పరలోకం చేరాలన్న ఆశ కూడా కలగడం లేదు లాస్ట్కి మనుషులకి. బోధలో మార్పులు వచ్చేసాయి. సైతాన్ కూడా అనేక మంది తెలియకుండా మార్చేస్తున్నాడు. అంటే ఎవరినో మనం కించపరచం కాదక్క, ఏ సేవకుని మనం కించపరచకూడదు. ఎవరికి వారు లెక్క చెప్పుకుంటారు. ప్రభు దగ్గర రేపు ఎవరి లెక్క వాళ్ళు చెప్పుకుంటారు. నీ సంగతి ఏంటి? ఫిలదెల్ఫియా సంఘ విశ్వాసి ఊరకనే గుర్తుపట్టేస్తాడు ఏది 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 కరెక్ట్, ఏది కరెక్ట్ కాదని. మీ సంగతి ఏంటి అమ్మా? ఈ రోజున దేవుని కోసం నమ్మకంగా నిలబడి, ప్రభువు కోసం దేవునికి ఏ బోధ ఇచ్చాడో ఆ బోధలోనే నిలబడి నమ్మకంగా ప్రభువు కోసం స్థిరముగా నిలబడుదువు గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసు కొరకు నిలబడాలి అంటే నువ్వు వినే బోధ నిన్ను సరిచేయాలి. నువ్వు వినే బోధ నిన్ను ప్రభు కోసం నిలబెట్టాలి. నువ్వు వినే బోధ రేపాలి. నువ్వు వినే బోధ నీ కళ్ళలో నుంచి కన్నీళ్ళు తీసుకురావాలి. దేవుడితో సమాధాన పడి వెళ్ళాలి. కొంతమంది ఎట్టయిపోయారంటే, సేవకులు ఎట్టయిపోయారంటే, అక్క మా దగ్గర రండి, అక్క ఒకసారి రండి, అక్క ఇక్కడ రండి, అక్క ఇక్కడ రండి, ఒక్కసారి రండి. ఇదేందో నాకు అర్థం కాదు, ఇదేందో నాకు అర్థం కాదు. ఒకసారి మా దగ్గర రండి, ఒకసారి మా దగ్గర రండి, ఒకసారి మా దగ్గర రండి, ఏం కాదు కానీ నచ్చితే రండి, లేకపోతే మీ ఇష్టం అక్క, ఒకసారి రకరకాలు పిలుస్తున్నారండి. అలా పిలవమని ప్రభు మనకు ఎక్కడ చెప్పాడు? ఎందుకు ఇలా సంఘ సేవకులు ఇలా అయిపోతున్నారంటే అది వాడి పనే. ఒక పాస్టర్ గారు నాతో ఇలా అన్నాడు ఈ మధ్యకాలంలో. ఏమన్నాడంటే, తమ్ముడా, జాన్వేసిలి పాస్టర్ గారు నెల్లూరులో మందిరం పెట్టాడు కానీ అంత ప్రభావం ఏం కనపడలేదు. ఒకవేళ సతీష్ కుమార్ పాస్టర్ గారు నెల్లూరుకు వచ్చాడు అనుకో, ఖచ్చితంగా మన సంఘాలు ఖాళీ అన్నాడు నాతోటి. ఎందుకో ఈ జాన్వేసిలో సంఘం పెడితే మనకి ఏం ఇబ్బంది కలగలేదు. సతీష్ కుమార్ గారు కానీ పెట్టాడు నెల్లూరులో చర్చి, అన్ని సంఘాలు ఖాళీ అన్నాడు. నేనన్నా, అసలు ఆయన వస్తేనే కదా మన దమ్మెందుకు తెలిసేదన్నా నేను.
నువ్వేం తమ్ముడా ఎప్పటికతంగా మెంటల్ అదొక టైపులో మాట్లాడుతున్నావు నువ్వు. రాని రాకపోతే ఏమి నెల్లూరు మనసొత్తేనా? రాని వచ్చే సేవకులందరినీ. అసలు మన విశ్వాసులు మనం ఎలా పెంచామో తెలియాలంటే అటోడ దిగాల. ఆమె నన్ను నువ్వు గమ్ముడు నాయనా భలే మాట మాట్లాడుతున్నావు నువ్వు, నీకేమే ఏమో అంత ధైర్యంగా ఉండవు, మాకు అంతకంతలే పోతారు. అయినా ఆ జిల్లాలో పాస్టర్లు అందరూ ఏకమై ఏం చేశారు? ర్యాలీలు చేశారు, టర్నాలు చేశారు. దెబ్బకి ఆగిపోయాడు. మన నెల్లూరులో పాస్టర్లు ఐక్యతుంటే మనం కూడా ర్యాలీలు చేద్దాం. ఆ ర్యాలీకి నన్ను పిలవబాకండి, నేను రాను. ఎందుకు అంత భయం? దేవుడిని పిలవలేదా? దేవుడిని పిలుచుకోలేదా? ఏర్పాటు చేసుకోలేదా? ఒకవేళ పోతే పోనీ, ఇబ్బంది ఏముంది? ఏడన్నా దేవుని కోసం ఎదగాలి, పోనీ. అంత ఈజీగా నేస్తాను పాస్టర్ పోనీ అని. అసలు నిజం చెప్తున్నా, ఫిలదెల్ఫియా విశ్వాసం అయితే సంఘం నుంచి బయటికి కదలడు. ఫిలదెల్ఫియా విశ్వాసం అయితే బయటికి కదలడు. సాతానుగాడు వచ్చి రకరకాల వేషాలు వేసి రకరకాలుగా ఏదేదో మాటలు మాట్లాడి ఒక్కసారి రండి అంటే ఎందుకు పోతాడు? ఫిలదెల్ఫియా విశ్వాసం అయితే, తేడా విశ్వాసం అయితేనే పోతాడు బయటికి. పోయేవాళ్ళు మనం ఆపగలుగుతామా? నేను చెప్పే అన్న, దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు నమ్మకస్తులు. సతీష్ కుమార్ గారు కాదు, పరలోకంలో దేవదూత వచ్చి మా బోడుగోడతాడు పక్కనే 4 ఎకరాల్లో మందిరం కట్టి రండి అని పిలిచిన దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు. అటు ఇటు చూడరు యేసునామములో. ఒరే దేవదూత దిగొచ్చాడంటరా, మందిరం కట్టాడంట, పారు. ప్రభు నా బిడ్డలకి అటువంటి పునాదినిచ్చాడు. ఫిలదెల్ఫియా విశ్వాసులకి ఎంత జ్ఞానమో మా విశ్వాసులు కూడా అంతే జ్ఞానం. అన్నానమ్మా, నా మాట నిలబెట్టాలి మీరు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంతే కదా బిడ్డలారా, ఎవరు ఏంటో గుర్తుపట్టగలిగింది కదా విశ్వాసులు అంటే. మిమ్మల్ని దేవుడే తీసుకొచ్చి సంఘంలో పెట్టాడు. ఆమేనానండి. నేను పిలిస్తే మీరు ఇక్కడికి రాలా. మీకు విషయం తెలుసా? దేవుడు నిన్ను రక్షించినప్పుడే నిన్ను ఏ దొడ్డికి అప్పగించాలి ఆయన బాగా తెలుసు. నిన్ను తీసుకొచ్చి ఇక్కడే అప్పగించాడంటే నువ్వు ఎక్కడుంటేనే నీకు క్షేమం. కొంతమంది బిడ్డలు కొన్ని దొడ్డుల్లో ఉంటారు అనుకోండి, ఓకే, అక్కడ దైవజనుడు తీంతారు అయిపోతాడు, దైవ చిత్ర క్రమం పక్కకు పోతాడు. ఎన్నిసార్లు దేవుడు మాట్లాడిన లోపడ్డు ఆయన వేలు వెళ్ళిపోతుంటే ఇంక ఈ గొర్రెలు బక్కచిక్కిపోతాయని దేవుడే ఆ గొర్రెలను తీసుకొచ్చి ఈ దొడ్లో వదులుతాడు. ఆమేనానండి. అవి కూడా మన గొర్రెలే. ఎవరు కన్న గొర్రెలేంది, పెంచిన గొర్రెలేంది? నేను కన్నాను మిమ్మల్ని ఏమన్నా? కనింది ఏసయ్యా, అందరం కనింది ఏసయ్యా. మీరు నా సొత్తు కాదు, మనందరం ప్రభు సొత్తు. నేను జస్ట్ కాపరిని మాత్రమే. ప్రభు ఏ దొడ్డిలో మీరుంటే క్షేమమో అక్కడికి వచ్చి నిలబెడతాడు మిమ్మల్ని. ఇంకో విషయం తెలుసా? మీరు ఆ దొడ్డిలో ఉంటేనే సంఘంలో లోకంలో దీవించబడతారు. ఇశ్రాయేల్ పాస్టర్ ఫోన్లు ఎత్తలేదని, ఇశ్రాయేల్ పాస్టర్ మాట్లాడలేదని, ఇశ్రాయేల్ పాస్టర్ గృహదర్శనం రావట్లేదని మీరు అలిగి తప్పన ఏరే దొడ్లో పోయి కూర్చున్నాను అనుకో, అక్కడి నుంచి స్టార్ట్ అయిపోద్ది నాశనం. నాకు తెలుసు కదా, ఏసీ మందిరాల్లోకి పోయి మీరు కూర్చున్నా, పెద్ద పెద్ద మందిరాల్లోకి పోయి కూర్చున్నా, నీ చోటు, నీ సీటు, నీ కుర్చీ ఇక్కడ ఉంది కాబట్టి నువ్వు ప్రపంచంలో ఎక్కడ తిరిగినా నీకు నష్టమే. తిరిగి 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 మళ్ళా వచ్చి ఈ సీట్లో కూర్చుని దాకా నీకు ఆశీర్వాదమే ఉండదు. ఎందుకు ఇశ్రాయేల్ పాస్టర్కి ధైర్యం అనుకుంటున్నారు మీరు? మిమ్మల్ని దేవుడే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు కాబట్టి మీరు ఇక్కడ ఉంటేనే ఆశీర్వాదం మీకు. దేవదూత వచ్చాడు, చర్చి కట్టాడు, అక్కడికి పోదాము అన్నాం అనుకో, ఎక్కడ తిరిగినా నష్టమే, ఎక్కడ తిరిగినా నష్టమే. ప్రభువు నిన్ను నాటిన చోటు, ప్రభువు నిన్ను పెట్టిన చోటు, ప్రభువు నీకు ఇచ్చిన దొడ్డి. నువ్వు గొర్రెవైతే, నువ్వు ఫిలదెల్ఫియా విశ్వాసివైతే మరణం వరకు నమ్మకంగా నిలబడతావంతే. గట్టి చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చక్కగా నీరసంగా నిద్రపోతున్నారు మీరు. మా ప్రార్థన చేసేసుకుందాం. ఇంకా నేను బిడ్డరా ఎందుకు చెప్పాలనుకున్నాను కానీ అయిపోయింది టైము. ప్రార్థన చేసుకుందాం. 2 విషయాలు. ఆ తర్వాత వాళ్ళని దేవుడు మెచ్చుకున్నాడు. నేను మీకు కిరీటం ఇస్తాను, రేపు పరలోకంలో నా కొత్త పేరు మీకు ఇస్తాను, నేను మీకు తోడుగా ఉన్నానని ఫిలదెల్ఫియా సంఘాన్ని దేవుడు ధైర్యపరుస్తున్నాడు, వాగ్దానం ఇచ్చాడు వాళ్ళకి. ఈరోజు ఒకటే తీర్మానం చేసుకోవాలి, ప్రభువా ఫిలదెల్ఫియా సంఘం మీ మెప్పునే పొందుకుంది కానీ మీ దగ్గర లోపాలు ఎత్తి చూపించుకునేట్లు బ్రతకలేదు. ఫిలదెల్ఫియా సంఘం మెప్పుకోలు పొందిన సంఘం. అయ్యా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, వారి బలం తక్కువ ఉన్నప్పటికీ, వారి పేదలైనప్పటికీ, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నిలబడి నీ నామం కోసం ప్రాణం పెట్టి నిలబడ్డారు. అటువంటి విశ్వాసంగా నన్ను చెయ్యని మనం ప్రార్థన చేసుకుందాం. 2వది, అబద్ధ బోధకులు నిండిపోతున్నారు. రకరకాల బోధలు వచ్చేసాయి, రకరకాలుగా ప్రకటిస్తున్నారు. ఎప్పుడు మేలులే ప్రకటిస్తున్నారు. గద్దింపు కరువైపోయింది. నరకం కూర్చిన మాటలు మాకు వినబట్టలేదు, తీర్పును కూర్చిన మాటలు మాకు వినబట్టలేదు, మీ రాకడను కూర్చిన మాటలు కరువైపోయినాయి. ఎప్పుడు మేలులే ప్రకటించబడుతున్నాయి. అయ్యా,
ఫిలదెల్ఫియా విశ్వాసిలాగా ఏది దుర్బోధో ఏది నిజమైన బోధో గుర్తుపట్టి సాతాను సమాజపు వారిని తిప్పి కొట్టగలిగిన కృప నాకు కావాలని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. నా మరణం వరకు నీలో నేను సజీవురాలుగా నీ సాక్ష్యం కలిగి సాక్ష్య జీవితం కలిగి నీ కోసం నిలబడతాను ప్రభు అని తీర్మానంతో మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్దాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.